డాక్టర్ ఉన్నట్టుండి మా అన్నయ్య చూస్తే పడిపోయాడు. ఎంత ఖర్చునా పర్వాలేదు, మా అన్నయ్యని బతికించండి. డాక్టర్ మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఉండోదినా, అన్నయ్య ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా. ఈ హాస్పిటల్స్ అంతా నీకు తెలియదు, ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్. పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి, కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా ఓ 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది. అడ్వాన్స్ కట్ వచ్చేసాను. సరే, ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి మెడిసిన్స్ పట్టండి. అలాగే. కాస్ట్లీవే కదా డాక్టర్? కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్. ఎలాగైనా సరే అన్నయ్య బతకమే మాకు ముఖ్యం. డోంట్ వరీ, ఈ విషయం మేము చూసుకుంటాం. ఫాస్ట్, త్వరగా వెళ్ళండి. అలాగే సార్. ఎంత అయింది? 12,000 సార్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందు చూడు. డాక్టర్ ఏం పర్వాలేదు, ఇంతకు ముందు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ, మన తెలుగువాడే, ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతను ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, ఓ 2 లక్షల వరకు చార్జ్ చేస్తారు. డాక్టర్ ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి, అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో అంతమంది తీసుకుని చెప్తాను. ఓకే, ష్యూర్ ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే.